హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శృతి శివకుమార్. ఈరోజు వచ్చేసి నేను దొన్నె బిర్యానీ చేస్తున్నాను. సో దానికని చెప్పి ఆనియన్స్ అలానే టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో నాకెందుకో బయట ఎక్కడైనా చేసుకోవాలి అనిపించింది అనమాట. అందుకని ఒక మంచి లొకేషన్కి అయితే వచ్చాను. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, వాటర్ అంతా కూడా చాలా బాగుంది. ఇలాంటి లొకేషన్లో మంచిగా వేడి అదే దొన్నె బిర్యానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ అంతా కూడా వీడియోలో చూపిస్తాను. ఎప్పటి నుండో ఉన్నిందనమాట నాకు ఇలాంటి లొకేషన్లో చేయాలి అని చెప్పి. ఈ ప్లేస్ ఎక్కడ అనేది కూడా చూపిస్తాను మీకు. చిట్టి ముత్యాల రైస్ వచ్చేసి 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను అనమాట. మెజర్మెంట్ వచ్చేసి ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మంచిగా వాష్ చేసుకుందాం. చిట్టి ముత్యాల రైస్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది వాష్ చేసుకున్న రైస్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. 2 గ్లాస్ రైస్ తీసుకున్నా కదా, అందుకని చెప్పి కేజీ కంటే కొంచెం తక్కువనే తీసుకున్నాను అనమాట చికెన్. సో ఈ చికెన్ వచ్చేసి బాగా వాష్ చేసుకొని మనము చికెన్ ప్రిపేర్ అనేది చేసుకున్నాము. చికెన్ ఇందులోకి వచ్చేసి కొంచెం పసుపు, కారం. ఇది వచ్చేసి నేను తగినట్టు వేస్తున్నాను అనమాట, ఈ చికెన్కి తగ్గట్టు. మీకు కారం కావాలంటే కొంచెం ఎక్స్ట్రానే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అనమాట. ఇది వచ్చేసి 1 స్పూన్ అలా తీసుకున్నాను పొడి అనమాట. ఇది వచ్చేసి 1 స్పూన్ అలా తీసుకున్నాను. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాము. కొంచెం కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ వేసాను. నెక్స్ట్ ఉప్పు డబ్బా దాంట్లోనే ఉంది. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు. సో మీరు ఎలాగో రైస్లో మళ్ళీ తర్వాత వేస్తాం కాబట్టి జస్ట్ కొంచెం వేసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ సో ఇవన్నీ కూడా మసాలాస్ చికెన్కి మంచిగా పట్టేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ కూడా జస్ట్ నాకు ఐడియా కొద్దీ వేసాను అనమాట. సో మీరు దానికి తగ్గట్టు చూసి వేసుకోండి. మెజర్మెంట్స్ అవైతే ఏమీ నేను చెప్పలేదు. ఈ చికెన్కి మంచిగా ఇది పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ దొన్నె బిర్యానీ బెంగళూరులో నేను ఫస్ట్ టైం తిన్నాను అనమాట. అప్పుడు ఏంటి ఇలా ఉంది అంటే ఎక్కువ మింట్ ఫ్లేవర్ తెలుస్తుంది. సో కానీ సెకండ్ టైం తిన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అందుకని చెప్పి ఈ రెసిపీ నేను ఒకసారి చేసుకున్నాను, బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధానంతో. సో ఇదైతే మనం నీట్గా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ వేసుకుంటున్నా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి అన్నమాట. సో ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది వేసేసుకున్నాం.
దొన్నె బిర్యానీ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, యాక్చువల్లీ నేను కొంచెం పేస్ట్ తక్కువ తెచ్చాను అనమాట, అందుకని చెప్పి కలర్ అయితే గ్రీన్గా రాలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. దొన్నె బిర్యానీకి కొత్తిమీర అలానే పుదీనా అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు వేసి మనం మిక్సీ చేసుకోవాలన్నమాట పేస్ట్. దానివల్ల ఈ దొన్నె బిర్యానీకి కలర్ అనేది మంచిగా వస్తుంది. అండ్ ఇంకొకటి గైస్, దొన్నె బిర్యానీకి చిట్టి ముత్యాల రైస్తోనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ అయితే నాకు కలర్ రాలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫ్లేవర్ అంతా కూడా సూపర్గా ఉండింది. కలర్ ఒక్కటి కొంచెం వచ్చింటే బాగుండిండు అనిపించింది. అండ్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను ఫస్ట్ చికెన్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ మసాలా అంతా కూడా చికెన్కి మంచిగా పట్టాక నేను అందులో కొంచెం వాటర్ వేసి అది కూడా బాయిల్ అయ్యాక రైస్ అయితే వేస్తాను. గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా. ఇక్కడ అయితే చికెన్ అంతా కొంచెం బాయిల్ అయ్యాక నేను రైస్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే యూజ్ చేశాను. ఇంకా ఇది బాయిలింగ్ వదిలేసాను అనమాట, రైస్ లిడ్ క్లోజ్ చేసేసి. ఇక్కడ లొకేషన్ చాలా బాగుందని చెప్పేసి మేమైతే యాక్చువల్లీ జల్లిపల్లి డ్యామ్కి అయితే వచ్చాము. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది, అంటే వాటర్ ఉంటుంది అనమాట. పిల్లలు అలా ఉన్నా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో నేనైతే ఈ గ్యాప్లో కొన్ని పిక్చర్స్ వీడియోస్ అలా తీసుకున్నాను. నాకు ఈరోజు అన్ని దెబ్బలు. ఇక్కడ చూస్తున్నారా, నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేశాను. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. అంటే నా ఓన్గా చేశాను కదా, చాలా హ్యాపీగా ఉండింది. అండ్ ఇది ఓపెన్ చేయగానే ఎంత మంచి అరోమా వచ్చిందో అసలు. కలర్ ఒక్కటి గ్రీన్ వచ్చింటే బాగుండింది అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి చిట్టి ముత్యాలది. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినాలి అని వెయిట్ చేస్తున్నాను. లొకేషన్ చేంజ్ అయ్యి ఇది టేస్ట్ చేస్తాను. సో ఈలోగా ఇక్కడ ఉన్న లొకేషన్ అయితే మీకు చూపిస్తాను. బిర్యానీ ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉంటుంది. చాలా బాగా వచ్చింది. చూస్తున్నారా ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా. వేడిగా ఉంది, ఇందాకే చేసాను కదా, కొంచెం వేడిగా అనిపిస్తుంది. అండ్ నాకైతే మౌత్లో వాటర్ వచ్చేస్తుంది. పీస్ చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో అసలు.
నిజంగా చాలా టేస్టీగా ఉంది. నేను చేశానని చెప్పట్లేదు, సూపర్గా ఉంది. స్పైసీగా పీసెస్ చూడండి ఎంత బాగా వచ్చింది.